నమస్కారం అందరికీ. నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న. మేము మొదటి పిచికారీగా మనం మోనోక్రోటోఫాస్ M45, మళ్ళీ ఈ అధిక వర్షాలకండి ఈ వేరుకుళ్ళు మళ్ళీ కొమ్మకుళ్ళు మన చెట్టు కులిపోయి చనిపోతూ ఉంటున్నాయి. అందుకోసమని ఈ M45లో మనం మెట్లాక్స్ కూడా కలిపి నేనైతే స్ప్రే చేసుకున్నాను. ఈ మెట్లాక్స్ మీరు కలిపినా కలపకపోయినా మీ ఇష్టం అండి. జస్ట్ నేనైతే మీకు మొదటి పిచికారీగా రికమెండ్ చేసే మాతని ఈ మోనోక్రోటోఫాస్, మళ్ళీ మీకు M45 అండి. మంకోజెబ్ 75% అండి. మేమైతే మొదటి పిచికారీగా చేసుకున్నాము. ఇప్పుడు అధిక వర్షాల వల్ల మనకి రెడామిల్ గోల్డ్ అయినా సరే మీరు, లేకపోతే మనకి కోనికా అయినా సరే మీరు పిచికారీ చేసుకోండి. ఎందుకంటే వేరుకుళ్ళు వేరు వ్యవస్థ చనిపోతున్నాయి. అందుకని ఇప్పుడు కొమ్మకుళ్ళు కూడా బాగా వస్తుంది. అందుకోసం ఖచ్చితంగా అయితే మీరు మంకోజెబ్ ప్లస్ మెట్లాక్స్ అనే రెడామిల్ గోల్డ్ మాత్రం కంపల్సరీ మీరు స్ప్రే చేసుకోండి. నేనైతే ఇది చేశాను. మీకు కావాల్సిన, మీకు అందుబాటులో ఉన్న మొదటిగా మోనో మట్టి సల్ఫర్ కానీ, లేదా మన రోగర్ లేదా మట్టి సల్ఫర్ కానీ మనం మొదటి స్ప్రేగా పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే మేము స్ప్రే చేశాము టమాటా. మోనోక్రోటోఫాస్, మంకోజెబ్ M45 అంటారండి. మళ్ళీ మెట్లాక్స్ 33% మ్యాక్ కంపెనీ వాళ్ళది. ఈ కెమిసైడ్ కంపెనీ వాళ్ళది M45, కెమిసైడ్ కంపెనీ వాళ్ళది మోనోక్రోటోఫాస్ మోనో అండి. ఈ మూడు కలిపి నేను ఇప్పుడు మనకి ఏ సమస్య ఉంది, వాతావరణం చల్లగా ఉంది, ఎక్కువ వర్షాలు పడ్డాయి కాబట్టి మేము మొక్క చావకుండా ఉండడం కోసమని నేను ఈ మందునైతే పిచికారీ చేస్తున్నానండి. చూడండి మొక్క ఏ విధంగా ఉంది, ఎరుపుకుంది. మళ్ళీ ఏం ఆహారం అందుకోవట్లేదు కాబట్టి మొక్క ఎరుపుకు వచ్చిందండి. నేను స్ప్రే చేపిస్తున్న మందండి ఇది.